శాంతి. మురళీ తారీఖు డిసెంబర్ 12, 2023. మధురమైన బాబా చెప్తున్నారు, మీఠే బచ్చే, జ్ఞాన యోగాలతో పాటు మీ నడవడిక కూడా చాలా బాగుండాలి. మీరు భూతాలను పారదోలేవారు కనుక మీలో ఏ భూతము ఉండరాదు అని బాబా చెప్తున్నారు. ప్రశ్న: సుపుత్ర పిల్లలలో ఏ నశ స్థిరంగా ఉండగలదు? జవాబు: బాబా ద్వారా మేము ద్వికిరీటదారులుగా, విశ్వాధికారులుగా అయ్యే వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఈ నశ సుపుత్ర పిల్లలకే స్థిరంగా ఉండగలదు. కానీ కామ క్రోధాదులు భూతము లోపల ఉంటే ఈ నశ ఉండదు. అటువంటి పిల్లలు తండ్రిపై గౌరవాన్ని కూడా ఉంచలేరు. అందువలన మొదట భూతాలను పారద్రోలి మీ స్థితిని శక్తిశాలిగా చేసుకోవాలి అని బాబా చెప్తున్నారు. పాట: నా మనసు అనే ద్వారం వద్దకు ఎవరు వచ్చారు? ఓం శాంతి. పిల్లలైన మీరు తప్ప ఈ పాట అర్థాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. పిల్లలు కూడా నంబర్వారు పురుషార్థానుసారంగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే పరమపిత పరమాత్మునికి స్థూల లేక సూక్ష్మ చిత్రం లేదు. సూక్ష్మమైన వారు దేవతలు, వారు కూడా కేవలం ముగ్గురే ఉన్నారు. వారికంటే అతి సూక్ష్మమైన వారు పరమాత్మ. ఇప్పుడు ఓ పరమపిత పరమాత్మ అని ఎవరంటున్నారు? ఆత్మ. పరమపిత పరమాత్మను పరమ ఆత్మ అని అంటారు. లౌకిక తండ్రిని ఆత్మ పరమాత్మ అని పిలవజాలదు. పారలౌకిక పరమపిత పరమాత్మను స్మృతి చేసినప్పుడు వారిని దేహీ అభిమానులని అంటారు. దేహాభిమానంలో ఉంటే దేహంతో సంబంధం ఉండే తండ్రి గుర్తుకు వస్తారు. కానీ వీరు ఆత్మతో సంబంధం కలిగిన తండ్రి. వారిప్పుడు వచ్చి ఉన్నారు. ఆత్మ బుద్ధితో గ్రహిస్తుంది. బుద్ధి ఆత్మలోనే ఉంది కదా. కావున పరమపిత పరమాత్మ తప్పకుండా పారలౌకిక తండ్రియే అవుతారు. వారిని ఈశ్వరుడు అని అంటారు. ఇప్పుడు బాబా ఈ ప్రశ్నావళిని తయారు చేయించారు. దీనిపై అర్థం చేయించడం పిల్లలైనా మీకు సులభంగా ఉంటుంది. ఎలా ప్రశ్నావళి నింపిస్తారో అలా ఈ ప్రశ్నలను కూడా అడగవచ్చు. ఎవరైతే అడుగుతారో వారు తప్పకుండా నాలెడ్జ్ఫుల్ కనుక వారు తప్పకుండా టీచరే అవుతారు. ఆత్మయే శరీరాన్ని ధరిస్తుంది, కర్మేంద్రియాలతో అర్థం చేయిస్తుంది. కావున పిల్లలు సహజంగా అర్థం చేయించేందుకు ఈ ప్రశ్నావళి తయారు చేయబడింది. కానీ జ్ఞానాన్ని వినిపించే పిల్లల స్థితి కూడా చాలా బాగుండాలి. భలే ఎవరిలోనైనా జ్ఞానము చాలా మంచిగా ఉంది, యోగం కూడా బాగుంది. కానీ దానితో పాటు నడవడిక కూడా బాగుండాలి. ఎవరిలో అయితే కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారాలనే భూతాలుండవో వారి నడవడిక దైవీ నడవడికగా ఉంటుంది. ఇవి చాలా పెద్ద పెద్ద భూతాలు. పిల్లలైన మీలో ఎలాంటి భూతాలు ఉండరాదు. మనము భూతాలను పారద్రోలేవారము. గాలిలో తిరిగే అశుద్ధ ఆత్మలను కూడా భూతాలు అని అంటారు. ఆ భూతాలను తొలగించేవారు కూడా ఉస్తాదులుగా ఉంటారు. కానీ ఈ పంచవికారీ రూపీ భూతాలను పరమపిత పరమాత్మ తప్ప ఇతరులెవ్వరూ తొలగించలేరు. అందరి భూతాలను తొలగించేవారు ఒక్కరే. సర్వులకు సద్గతినిచ్చేవారు ఒక్కరే. రావణుని నుండి విముక్తి కలిగించువారు కూడా ఒక్కరే. రావణుడు చాలా పెద్ద భూతం. వీరిలో క్రోధభూతం ఉంది, మోహము లేక అశుద్ధ అహంకార భూతం ఉందని అంటారు. కానీ అందరినీ ఈ భూతాల నుండి విడిపించే విముక్తి దాత పరమపిత పరమాత్మ ఒక్కరే. ఈ సమయంలో అత్యంత శక్తివంతులు ఈ క్రైస్తవులని మీకు తెలుసు. వారి ఆంగ్ల భాష పదాలు కూడా చాలా బాగున్నాయి. ఏ రాజులుంటారో వారు తమ భాషనే నడిపిస్తారు.
దేవతల భాష గురించి ఎవ్వరికీ తెలియదు. యజ్ఞ ప్రారంభంలో చాలామంది ధ్యానము ద్వారా స్వర్గంలోకి వెళ్ళి అక్కడ విశేషాలను తెలుసుకొని వచ్చి చెప్పేవారు. ఇంతకు ముందు పిల్లలు ధ్యానంలో అంతా తెలుసుకొని వచ్చి తెలిపించేవారు. 2 నుండి 4 రోజులు ధ్యానంలోనే ఉండిపోయేవారు. కానీ ఇప్పుడు అక్కడ భాషను చూచి వచ్చి వినిపించేందుకు మంచి బుద్ధివంతులైన సందేశీలు కావాలి అని బాబా చెప్తున్నారు. పిల్లలైన మీరు అందరికీ భారతదేశ కథను వినిపించండి. భారతదేశము సతో ప్రధానంగా ఉండేది. ఇప్పుడు తమో ప్రధానంగా పూజ్య స్థితి నుండి పూజారీగా అయిపోయింది. భారతదేశంలో దేవతలు చాలా చిత్రాలున్నాయి. అంధశ్రద్ధతో పూజిస్తారు. వారి జీవిత చరిత్ర గురించి తెలియనే తెలియదు. పాత్రధారులకు డ్రామాలోని దర్శకుడు మొదలైన వారి గురించి తెలిసి ఉండాలి కదా. అందుకే ప్రశ్నావళి తయారు చేయబడింది. పోప్ గారికి కూడా వ్రాయాలి. పోప్ అంటే క్రైస్తవ ధర్మ పెద్ద. మీరు మీ శిష్యులకు ఈ వినాశీ వస్తువుల తయారీని నిలుపమని వ్రాస్తున్నారు. కానీ వారు మీ మాటలను ఎందుకు ఒప్పుకోవడం లేదు? మీరు అందరికీ గురువు కదా, మీకు చాలా మహిమ జరుగుతుంది. అయినా వీరు మీ మాటలు ఎందుకు అంగీకరించడం లేదు? మీకు కారణం తెలియకుంటే మేం తెలియజేస్తాము. వీరు మీ మతానుసారం నడవడం లేదు. వాటిని ఈశ్వరీయ మతానుసారం తయారు చేస్తున్నారు. ఆడమ్ ఈవ్ ద్వారా స్వర్గస్థాపన జరుగుతోంది. భగవంతుడు జ్ఞాన సాగరులు. వారు గుప్తంగా ఉన్నారు. వారి సైన్యం తప్పకుండా వారి మతము అనుసారంగానే నడుస్తూ ఉంటుంది. ఇలా తెలిపించాలి అంటున్నారు బాబా. కానీ పిల్లలు ఇంకా అంత విశాల బుద్ధి గలవారిగా అవ్వలేదు. అందుకే స్క్రూను టైట్ చేయవలసి ఉంటుంది. ఏ విధంగా ఇంజన్ చల్లబడినప్పుడు దానిని వేగవంతంగా చేసేందుకు అందులో బొగ్గులు వేస్తారో అలా ఇది కూడా జ్ఞానమనే బొగ్గు. పరమపిత పరమాత్మ అందరికంటే పెద్దవాడు. అందరూ వారికి నమస్కారం చేసేందుకు వస్తారు. పోప్ను కూడా అందరూ శక్తిశాలిగా భావిస్తారు. పోప్కు ఎంత గౌరవం ఇస్తారు? అంత గౌరవం ఇతరులెవ్వరికీ ఇవ్వరు. వారికి తండ్రిని గురించి తెలియనే తెలియదు. వారు గుప్తంగా ఉన్నారు. పిల్లలకు మాత్రమే వారిని గురించి తెలుసు. వారికి గౌరవాన్ని కూడా ఇస్తారు. కానీ మాయ అటువంటి తండ్రిపై కూడా గౌరవం ఉంచకుండా పిల్లలను తయారు చేస్తుంది. బాబా విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. కానీ వెలుపలకి వెళ్ళగానే ఈ నష ఎగిరిపోతుంది. మేము బాబా నుండి ద్వికిరీటదారులుగా అయ్యే వారసత్వము ఎందుకు తీసుకోము? ఇది సుపుత్రులైన పిల్లల నష. కానీ చాలామంది పిల్లలలో కామము, క్రోధము, లోభములనే భూతాలు వచ్చేస్తాయి. బాబా మురళీని నడిపించే సమయంలో మాలో ఇంకా కామ సంబంధమైన హల్కా నష ఉందని గ్రహిస్తారు. అంటే తేలికైన నష ఉందని గ్రహిస్తారు. కానీ ఏ ఒక్కరైనా శక్తిశాలిగా ఉంటే ఏమీ జరగజాలదు. కొన్ని చోట్ల పత్ని శక్తిశాలిగా ఉంటే కొన్ని చోట్ల పురుషుడు శక్తిశాలిగా ఉంటాడు. బాబా వద్దకు అన్ని రకాల సమాచారాలు వస్తుంటాయి. కొందరు సత్యమైన హృదయంతో వ్రాస్తారు. లోపల వెలుపల చాలా స్వచ్ఛత ఉండాలి. కొంతమంది వెలుపలకి మంచిగా లోపల అసత్యంగా ఉంటారు. అనేక మందికి తుఫానులు వస్తాయి. బాబాకు ఇలా వ్రాస్తారు, బాబా ఈరోజు నా వద్దకు కామవికారపు తుఫాను వచ్చింది, కానీ రక్షింపబడ్డాను. వ్రాయకపోతే ఒకటేమో శిక్ష పడుతుంది, రెండవది అలవాటు పెరుగుతూ ఉంటుంది, చివరికి కింద పడిపోతారు. బాబాకు పిల్లలపై ఆశలుంటాయి కదా. కొద్దిగా గ్రహచారం ఉంటే అది కూడా దిగిపోతుంది. కొందరు ఈరోజు బాగా నడుస్తుంటారు, రేపు మూర్ఛితులైపోతారు, లేక గొంతు ఎండిపోతుంది. అంటే తప్పకుండా ఏదో ఆజ్ఞను ఉల్లంఘించి ఉంటారు. ప్రతి విషయంలో
సత్యతతో మెలిగినప్పుడే సత్యఖండానికి అధికారులుగా అవుతారు. అసత్యాన్ని చెబితే వ్యాధి పెరుగుతూ నష్టాన్ని కలగజేస్తుంది. పిల్లలు చాలా యుక్తితో ప్రశ్నావళిని తయారు చేయాలి. పరమపిత పరమాత్మతో సంబంధం ఏమిటి? వారు తండ్రి అయినప్పుడు వారు సర్వవ్యాపి ఎలా అవుతారు? వారు సర్వుల సద్గతిదాత, పతిత పావనుడు, గీతా భగవంతుడైనందున తప్పకుండా ఎప్పుడో జ్ఞానమిచ్చి ఉంటారు. వారి జీవన చరిత్ర గురించి తెలుసునా? తెలియకపోతే ఆస్తి ఎలా లభిస్తుంది? తండ్రి నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది కదా. ఇక మరొక ప్రశ్న ఇలా అడగాలి. ప్రజాపిత బ్రహ్మ మరియు వారి ముఖ వంశావళి గురించి తెలుసునా? సరస్వతి జ్ఞాన జ్ఞానేశ్వరి, వారిని విద్యాదేవి అని అంటారు. జగదంబ అంటే వారికి పిల్లలు కూడా ఉంటారు కదా, తండ్రి కూడా ఉంటారు కదా, వారే జ్ఞానం ఇచ్చేవారు. ఇప్పుడు ఈ ప్రజాపిత మరియు జగదంబలు ఎవరు? వారిని ధనలక్ష్మి అని కూడా అంటారు. అప్పుడు వారు జ్ఞాన జ్ఞానేశ్వరి కాదు, ఈ బ్రహ్మ సరస్వతులు రాజేశ్వరులుగా అవుతారు. వారి పిల్లలు కూడా స్వర్గాధికారులుగా అవుతూ ఉండవచ్చు. ఇప్పుడిది సంగమయుగం, కుంభం. ఆ కుంభమేళాలో ఏం జరుగుతుందో చూడండి. భక్తి మార్గంలోని అర్థానికి దీనికి రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసం ఉంది అంటున్నారు బాబా. అది నీటి నదులు మరియు సాగరపు మేళ. ఇక్కడ జ్ఞాన సాగరుని నుండి వెలువడే మానవ గంగల మేళ. పతితులను పావనంగా చేసేవారెవరు అనే ప్రశ్నను అడగడం జరుగుతుంది. ఇవన్నీ తెలుసుకోవలసిన విషయాలు కదా, అందుకే అడుగుతారు. ఈ తల్లిదండ్రుల జ్ఞానము ద్వారా మీరు రాజేశ్వరులుగా అవ్వగలరు. ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అని అంటే నోరు తీపి అవుతుందా? ఇప్పుడు భక్తికి ఫలంగా జ్ఞానం లభిస్తుంది. భగవంతుడు చదివిస్తున్నారంటే ఎదురు దెబ్బలు తినడం సమాప్తం అవుతుంది. బాబా చెప్తున్నారు, పిల్లలు అశరీరీ భవ, ఆత్మకు జ్ఞానం లభించింది. ఇప్పుడు ఆత్మ చెబుతుంది, మేము బాబా వద్దకు తిరిగి వెళ్ళాలి. తర్వాత ప్రాలబ్ధం లభిస్తుంది, రాజధాని స్థాపన జరుగుతుంది. ఇవన్నీ ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఈ ప్రశ్నావళి చాలా బాగుంది. ఇది అందరి జేబులలోనూ ఉండాలి. సర్వీసు యోగ్యమైన పిల్లలే ఈ విషయాలను గురించి ఆలోచిస్తారు. పిల్లల కొరకు తండ్రి ఎంత శ్రమ చేయవలసి పడుతుంది. బాబా చెప్తున్నారు, పిల్లలు మీ భవిష్యత్తును శ్రేష్టంగా చేసుకోండి, లేకుంటే కల్పకల్పము పదవి తక్కువైపోతుంది. ఎలాగైతే ఈ బాబా మహారాజుగా మహారాణిగా అవుతారో అలా పిల్లలు కూడా అవ్వాలి. కానీ మీపై మీకు నిశ్చయం ఉండాలి. రాజులో కూడా చాలా శక్తి ఉంటుంది. అక్కడ అంతా సుఖమే సుఖం ఉంటుంది. ఇంకా ఈశ్వరార్థము దాన పుణ్యాలు చేస్తే రాజులుగా అవుతారు. రాజు ఆజ్ఞానుసారం ప్రజలంతా నడుస్తారు. ఈ సమయంలో భారతవాసులకు రాజు ఎవ్వరూ లేరు. పంచాయతీ రాజ్యం ఉంది కనుక ఎంత బలహీనంగా అయ్యారు. చాలామంది పిల్లలకు అనేక తుఫానులు వస్తాయి, కానీ సమాచారమునివ్వరని బాబాకు తెలుసు. ఇటువంటి తుఫానులు వస్తున్నాయి, మేమేం చెయ్యాలో మీరు సలహానివ్వండని బాబాకు వ్రాయాలి. పరిస్థితి చూసి బాబా సలహానిస్తారు, కానీ బాబాకు వ్రాయరు. జతలో ఉన్నవారు కూడా మా సహచరుని పరిస్థితి ఇలా ఉందని సమాచారం ఇవ్వరు. బాబాకు సమాచారం ఇవ్వాలి కదా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. రాత్రి క్లాసు 11/1/1969. అనంతమైన తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. తమ వారిగా చేసుకుంటారు. రాజ్య పదవి కొరకు శిక్షణనిస్తారు.
పవిత్రంగా కూడా తయారు చేస్తారు. తండ్రి చాలా సహజ రీతిగా తన పరిచయాన్ని, వారసత్వపు పరిచయాన్ని అర్థం చేయిస్తారు. తమకు తాము అర్థం చేసుకోలేరు. బేహద్ తండ్రి ద్వారా తప్పకుండా బేహద్ వారసత్వం అన్నది లభిస్తుంది. ఈ విషయం కూడా మంచి బుద్ధివంతులే అర్థం చేసుకుంటారు. తండ్రి ఏ వారసత్వాన్ని ఇస్తారు? ఇంటి వారసత్వం, చదువు వారసత్వం మరియు స్వర్గ చక్రవర్తిత్వ వారసత్వాన్ని ఇస్తారు. ఎవరైతే పవిత్ర దైవీ సాంప్రదాయం గలవారిగా అవుతారో వారే రాజధానిలో వస్తారు. ఎవరు ఎంత చదువుతారో, చదివిస్తారో వారే అంత శ్రేష్ఠ పదవిని పొందుతారు. ఎంతోమంది పిల్లలున్నారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. తండ్రి పిల్లలను స్వర్గాధిపతులుగా, నరుని నుండి నారాయణునిగా తయారు చేస్తారు. వీరు రాజ్యాధికారులుగా అవుతారు. కనుక స్వర్గ రచయిత అయిన అనంతమైన తండ్రికి మనం పిల్లలం. కనుక స్వర్గ చక్రవర్తి పదవిని తీసుకుంటాం. యథా రాజారాణి తథా ప్రజ. ఎంత పురుషార్థం చేస్తారో అంత శ్రేష్ఠ పదవిని పొందుతారు. ఇది రాజ్య పదవి కొరకు పురుషార్థం. సత్యయుగ రాజ్య పదవి అందరికీ లభించదు. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. పురుషార్థమే ప్రాలబ్ధానికి ఆధారం. ఎంత పురుషార్థం చేస్తారో అంత పదవి పొందుతారు. పురుషార్థం ద్వారానే చక్రవర్తి పదవి లభిస్తుందని పిల్లలకు తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా, స్వచ్ఛమైన బంగారంగా అయిపోతారు. రాజ్య పదవి కూడా లభిస్తుంది. మేము భారతదేశానికి అధికారులమని ఇక్కడ కూడా చెప్తారు కదా. అందరూ అధికారులుగానే అవుతారు. కానీ ఏ పదవిని పొందుతారు? చదువు తర్వాత స్వర్గంలో మనకేం పదవి ఉంటుంది? మీరిప్పుడు సంగమ యుగంలో చదువుతున్నారు. సత్యయుగంలో రాజ్యపాలన చేస్తారు. తండ్రి యోగాన్ని కూడా నేర్పిస్తారు, చదివిస్తారు కూడా. మేము రాజయోగాన్ని నేర్చుకుంటున్నామని మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి స్మృతి ద్వారా పావనంగా కూడా అవుతారు. తర్వాత మళ్ళీ మనకు పునర్జన్మ రామరాజ్యంలో జరుగుతుంది, రావణ రాజ్యంలో కాదు. ఇప్పుడు మనం చదువుతున్నాం మన్మనాభవ మధ్యాజీ భవ. ఇప్పుడిది కలియుగ అంత్యం. మళ్ళీ సత్యయుగ స్వర్గము తప్పకుండా వస్తుంది. తండ్రి సంగమయుగంలోనే వచ్చి అనంతమైన స్కూలు తెరుస్తారు. ఆ స్కూల్లో అనంతమైన చక్రవర్తి పదవిని పొందుకునేందుకు అనంతమైన చదువు చదువుకుంటారు. ఇప్పుడు మనము నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతామని మీకు తెలుసు. నూతన ప్రపంచాన్ని స్వర్గమని అంటారు. నష పెరుగుతుంది కదా. పురాతన ప్రపంచం తర్వాత తప్పకుండా కొత్త ప్రపంచం వస్తుంది. పిల్లలకు గుర్తుకొస్తుంది. స్వర్గాధిపతులుగా చేసేందుకు పరమపిత పరమాత్మ మనులను చదివిస్తున్నారని పిల్లలందరి హృదయంలో ఉంది. మనులను భగవంతుడు చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. తద్వారా సత్యయుగ రాజా రాణులుగా అవుతారు. రాజయోగము ద్వారా రాజ్యం అన్నది లభిస్తుంది. అందులో పవిత్రత, సుఖశాంతులు అన్నీ ఉంటాయి. ఈ బాబాలో ఇప్పుడు శివబాబా అవతరించి ఉన్నారు. వారు శ్రేష్టాతి శ్రేష్ఠులు. ఆత్మ అనుభవాన్ని తీసుకెళ్తుంది. అక్కడకు వెళ్తే అక్కడ కూర్చోవడం కూడా శ్రేష్టంగా ఉంటుంది. విద్యార్థులందరూ తమ తమ పద్ధతిలో కూర్చుంటారు. ఒకరి స్థానంలో మరొకరు కూర్చోలేరు. ఒకరి పాత్ర మరొకరితో కలవదు. ఆత్మలో రికార్డు నిండి ఉందని తండ్రి అర్థం చేయించారు. డ్రామా ప్లాను అనుసారం మనం పురుషార్థం నడుస్తుంది. కొందరు రాజులుగా అవుతారు, కొందరు రాణులుగా అవుతారు. అంతంలో పురుషార్థ ఫలితం వెలువడుతుంది అని చెప్తున్నారు బాబా. అప్పుడు మళ్ళీ మాల కూడా తయారవుతుంది. ఉన్నతమైన నంబర్ తీసుకునే వారికి తప్పకుండా తెలిసి ఉంటుంది. ఆత్మ వెళ్ళి కర్మానుసారం మరొక శరీరాన్ని తీసుకుంటుంది. మరణించిన తరువాత
భావించబడుతుంది. మంచి కర్మలు చేసిన వారికి యోగ బలము ద్వారా మంచి జన్మ లభిస్తుంది. పురుషార్థం చేయకుంటే తక్కువ పదవిని పొందుతారు. ఇలా ఆలోచిస్తూ ఉంటే చాలా ఖుషీ కలుగుతుంది. ఎవరెలాంటి మహారథులుగా ఉంటారో వారికంత మహిమ జరుగుతుంది. అందరి మురళి కూడా ఒకే రకంగా ఉండదు. ప్రతి ఒక్కరి మురళి వేరువేరుగా ఉంటుంది. ఇది తయారు చేయబడిన ఆట కదా. ఇప్పుడు పిల్లలకు కర్మలపైన గమనం ఉంది. తల్లిదండ్రులు ఎలా చేస్తారో పిల్లలు కూడా అలాగే నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు శ్రేష్ఠ కర్మలు చేస్తారు. సర్వీస్ ద్వారా తెలిసిపోతుంది. మహారథుల శ్రమ దాగి ఉండదు. శ్రేష్ఠ పదవి పొందేందుకు ఎవరు శ్రమ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. పిల్లలందరికీ ఛాన్స్ కూడా ఉంది. ఉన్నత పదవి పొందేందుకు మన్మనాభవ పాఠము జ్ఞాన సహితంగా లభించింది. ఈ గీతా జ్ఞానాన్ని జ్ఞాన సాగరులైన తండ్రియే స్వయంగా వచ్చి ఇస్తున్నారంటే తప్పకుండా ఖచ్చితమైనదేనని పిల్లలకు తెలుసు. మళ్ళీ ధారణపై ఆధారపడి ఉంది. ఏదైతే వింటున్నారో అది వాస్తవిక జీవితంలో అలవడాలి. ఇందులో కష్టమేమీ లేదు. తండ్రిని స్మృతి చేయాలి మరియు చక్రాన్ని తెలుసుకోవాలి. ఇది అంతిమ జన్మలోని చదువు అంటున్నారు బాబా. ఇందులో పాస్ అయిన వారు నూతన ప్రపంచమైన సత్యయుగంలోకి వెళ్ళిపోతారు. నిశ్చయంలోనే విజయం ఉందని గాయనం ఉంది. మమ్మాలను భగవంతుడే చదివిస్తున్నారని ప్రీతి బుద్ధిగల పిల్లలు అర్థం చేసుకున్నారు. మా ఆత్మలు ధారణ చేస్తాయని పిల్లలకు తెలుసు. ఆత్మ ఈ శరీరం ద్వారా చదువుతుంది, ఉద్యోగం చేస్తుంది. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రిని స్మృతి చేస్తారు. మళ్ళీ మాయా రావణుడు బుద్ధి యోగాన్ని తెంచేస్తాడు. కావున మాయతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతెంత ముందుకు పోతారో అంతంత మీ ప్రభావం కూడా వెలువడుతుంది. అంతేకాక ఖుషీ పాదరస మట్టం కూడా పెరుగుతుంది. నూతన జన్మ తీసుకుంటే చాలా ప్రత్యక్షం చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, వెలుపల లోపల చాలా శుద్ధంగా ఉండాలి. సత్యమైన హృదయంతో తండ్రికి తమ సమాచారమునివ్వాలి. ఏమీ దాచరాదు. 2, ఇప్పుడు తిరిగి వెళ్ళాలి కనుక అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. మౌనంగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. వరదానము, నాదిని నీదిలోకి పరివర్తన చేసి ఎగిరే కళను అనుభవం చేసే డబల్ లైట్ భవ. వివరణ, ఈ వినాశీ శరీరము, ధనము, పాత మనసు నావి కాదు, తండ్రికి ఇచ్చేశాను. మొట్టమొదట అంతా నీదే అనే సంకల్పం చేశారు. ఇందులో తండ్రికి లాభం లేదు, మీకు లాభం ఉంది. ఎందుకంటే నాది అని అన్నారంటే చిక్కుకుంటారు. నీది అని అనడం వలన అతీతంగా అయిపోతారు. నాది అని అనడం ద్వారా బరువైన వారిగా అవుతారు. నీది అని అనడం ద్వారా డబల్ లైట్ ట్రస్టీగా అవుతారు. ఎంతవరకు తేలికగా అవ్వరో అంతవరకు ఉన్నతమైన స్థితి వరకు చేరుకోలేరు. తేలికగా ఉన్నవారే ఎగిరే కళ ద్వారా ఆనందాన్ని అనుభవం చేస్తారు. తేలికగా ఉండడంలోనే మజా ఉంది అని చెప్తున్నారు బాబా. స్లోగన్, ఎవరిపై ఏ వ్యక్తి లేక ప్రకృతి తమ ప్రభావం వేయలేవో వారే శక్తిశాలి ఆత్మలు. అచ్చా, ఓం శాంతి.